దేవుని చేత పిలువబడి ఆయన యొక్క సేవకు అంకితం చేసుకుంటూ ఈ నెల పోయిన నెల 29వ తారీఖున గురువుగా అభిషేకించబడి 30వ తారీఖున తన స్వగ్రామంలో తన మొదటి కృతజ్ఞత దివ్య పూజాలను సమర్పించి ఈరోజు తల్లి అయినటువంటి విచారణ దేవాలయంలో తన యొక్క కృతజ్ఞత దివ్య పూజాలను సమర్పించడానికి వచ్చినటువంటి మన యొక్క ప్రియతమ గురువులు వేయుల బాబు గారికి అందరం కూడా సాధారణంగా మాధవి గారు దేవుని ఇచ్చినటువంటి మాట ప్రకారం జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క సేవలో ఉండాలని, ముఖ్యంగా తనకు జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులను, తన యొక్క తమ్ముళ్ళ కుటుంబాలను, తన యొక్క తలపులను, ముఖ్యంగా ఆయన సేవ చేయడానికి వెళుతున్నటువంటి మెక్సికో దేశాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని దివ్య పూజాలలో ఫాదర్ గారి కోసం, మరి కళల కోసం ప్రార్థన చేస్తూ, అదేవిధంగా మన విచారణ గురించి, సంఘాల గురించి కూడా ప్రార్థన చేయమని ఫాదర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ దివ్య పూజాలలో పల్లికొండ మేరీ విక్టోరియా, జానరత్నం, గోపాలరావు, పల్లికొండ ఆనంద స్వరూపమాయాలకు దేవుని విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. వడ్లమన్నాటి జ్ఞాన శ్రీరావు, శాలిని, అద్భుత శ్రీమాను, సత్యబలంజీ కుటుంబాన్ని దేవుడు దీవించి బిడ్డలకు చదువుల్లో దేవుడు తోడుగా ఉందని కృతజ్ఞతలు చెల్లిస్తూ మంచి భవిష్యత్తును దయచేయాలని, కొడాలి శ్రీను, ఆవలి, పల్లవి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, పల్లవి యొక్క చదువుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి భవిష్యత్తును ప్రసాదించి ఆదాము మేలుకి దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. గరికి ముఖ్య ఫ్రాన్సిస్ సరిత ఆత్మలకు దేవుడు విశ్రాంతిని ప్రసాదించాలని, కాగితాల అబ్రహాము, జ్యోతి, అల్ఫోన్స్, సుసన్న, వరలక్ష్మి ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, బొల్లవరపు ప్రసాద్ కుటుంబాన్ని దేవుడు దీవించి వారి నమ్ముడు ప్రసాదం దేవుడు కావలసినటువంటి అనుగ్రహాలను ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. గొల్ల అగస్టిన్, అనుష్క, ప్రణతి, భవ్య దేవుడి మీద దీవించాలని, జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి తేజస్సుని దేవుడు అనేక అనుగ్రహాలతో నింపాలని, సంజయ్కి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, జసంతకు దేవుడు జ్ఞానము మంచి భవిష్యత్తును ప్రసాదించాలని దివ్య పూజలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీ అందరితో
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను అంతేకాక ఆయన క్రీస్తు
మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పునట్లుగా గొప్పలు చెప్పదలసిన వాడు ప్రభువు చేసిన దానిని గురించి గొప్పలు చెప్పవలేను. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మత్తయి సువార్త 5వ అధ్యాయం వచనములు 1 నుంచి 12 వరకు. 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనములు. యేసు ఆ జన సమూహమును చూసి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరి ఆయన ఈ రీతిగా ఉపదేశం ఆరంభించెను. దినాత్ములు ధన్యులు రాజుకు వారిని, శోకాతులు ధన్యులు వారు ఓదార్పబడుదురు. వినములు ధన్యులు వారు భూమికి వాసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు సంతృప్తి పరచబడును. దయామయులు ధన్యులు వారు దయన పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని దర్శించుదురు. శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారుడు. ధర్మాత్మ హింసకులు ధన్యులు దైవరాజ్యము వారిది. నా నీతిని ప్రజలు అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలిసిన ప్రవక్తలు సైతము ప్రజలంటే హింసించేది. పరలోకంలో మీకు ఒక బహుమానం కలదు. కావున మీరు ఆనందపడు, ఆనందపడు. ఇది క్రీస్తు నామమున సందేశము. క్రీస్తు నామమున ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మన ప్రియతమ విచారకర్తలకు నేను ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫాదర్ గారు లేకపోతే కనుక, మాకు కనుక ఉండకపోతే కనుక, నాతో కలిసి నా ఆర్డినేషన్ కానీ, నా మధుర పూజ కానీ ఇవన్నీ ఇంత చక్కగా జరగాలంటే ఫాదర్ గారి యొక్క సహాయం, చేతులు, వారు అవి యొక్క మంచితనం మాకు కనుక నేను ఫాదర్ గారిని మా కుటుంబం తరఫున మా భర్తపై సర్వతరఫున మళ్ళీ ఒకసారి ఫాదర్ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మన ముస్లిం అమ్మగారు వాళ్ళు నాకు ఎంతగానో సహాయం చేసి మరి ఆయన ఆడతారు, మరి పూజకి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు ఎంతో చక్కగా సమయంలో అన్నీ కూడా తయారు చేశారు. వారు కూడా మరి ఒకసారి ఈ విచారణ రావడం దీకంగా రెండుసార్లు, గురువుగా ఇది మొదటిసారి దాని గురించి వచ్చారు. ఎందుకంటే ఇంకొకసారి తెలుగు రాకపోవచ్చు, నా పదాలు వేరేగా ఉంటాయి. మీరు కూడా అన్ని గ్రహించి అందులో చేయడం జరిగింది. కొంతమందిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 1999 సంవత్సరంలో మేము కథోలిక మారడం జరిగింది. మేము మొదట సిఎస్ఐ సంస్థలో ఉండేవాళ్ళము. కానీ ఎప్పుడైతే సరస్వతి స్వామి మా ఊరికి వచ్చి పూజ చేయడం ప్రారంభించారు, మరి రోజులే అమ్మగారు చెప్పడం, ఇవన్నీ కూడా నేను గమనించాను. చిన్నవాడిలో మా గ్రామంలో జరుపుకున్నాను, గమనించి మా డాడీకి మా ఇద్దరు మా అమ్మ కూడా ఈ చర్చికి వెళ్ళిపోవడం, ఆ చర్చికి చెప్పినప్పుడు మా డాడీ
నేను చాలా పట్టుదలగా అడుగుతూ ఉంటుంటే మా సజెషన్స్ అడిగినప్పుడు ఒక 2 సంవత్సరాలు మమ్మల్ని పరిశీలించి తర్వాత మాకు జ్ఞానస్థానంలో తెలిసింది. దాని తర్వాత కథోలికగా మాట్లాడితే భారీ మచిలీపట్నం చదువుకున్నాను. మచిలీపట్నం తర్వాత కరీంనగర్లో దాని తర్వాత హైదరాబాద్లో విద్యాభ్యాసించాను, డిగ్రీ ఎంకామ్ చేశాను, జాబ్ చేసుకున్నాను. దాని తర్వాత దేవుడిని గ్రహించి అందుకుని నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు నుంచి ఫిలిపెక్స్ స్టేషన్ వెళ్ళాను. ఫిలిపెక్స్ స్టేషన్ నుంచి విజయదేశం వెళ్ళి నా యొక్క గురుతరపులు మొత్తాన్ని కూడా రూపించుకుని ఆయన టీకం అందుకుని మరి నా యొక్క పని ఎక్కడైతే పని చేయాలో అక్కడ అపాయింట్మెంట్ ఎక్స్పోజిషన్ మా యొక్క పెద్ద పాలన తీసుకుని మరి ఇండియాకి వచ్చి మన యొక్క ఆర్గనైజేషన్ మొదటి విద్యార్థులు చేసుకోవడం జరిగింది. గురుకులంగా చెప్పాలంటే మరి ఆ యొక్క విశ్వాస ప్రయాణంలో మరి చేసిన గురువులందరూ కూడా నాలుగు విశ్వాస విజయాలు నాకు వాటిని పెంపొందించారు. అదేవిధంగా మన ముస్లిం చాలా మంది పనిచేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పేరు లేదు నాకు, కానీ వాళ్ళు నాకు చాలా జపాలు నిర్వహించడం వల్ల కానీ వాళ్ళ విశ్వాసం పెంపొందించడం వల్ల వారి పాత్ర చాలా ఉంటుంది. మరి అక్కడ వాళ్ళు సువిశేష పట్టణం దేవుడి గురించి మాట్లాడుతుంది. చిన్న పరిస్థితి దాని ఒక వాక్యాన్ని ప్రారంభిస్తాను. శోధన రోజున ఒక రైతు పొలంలో పనిచేస్తున్నాడు. పొలంలో పనిచేసిన తెలుసు, పొలంలో పనిచేసినప్పుడు చాలా పడతాయి, ఊళ్ళో ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కష్టం ఉంటుంది, ఎండ వస్తుంది, బాగా వస్తుంది, ఇవన్నీ ఉంటుంది. తనలో నాటుకున్నాడు, ఏంటి నా జీవితం ఎలా అయిపోయినాయి. మరి అటుగా ఉద్యోగులు చూస్తాడు. ఆ ఉద్యోగి చక్కనైన ప్యాంట్ షర్ట్ వేస్తాడు, తలలోకి నీట్గా ఎటువంటి మంటలు లేకుండా చొక్కా తెల్లగా ఉండి చిన్నగా తయారయ్యి ఉద్యోగాలకు వెళ్తున్నాడు. ఉద్యోగాలకు వెంటనే చూసి ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. నా జీవితం ఈ విధంగా మార్పులు చెప్పేసి అనుకున్నాడు. మరి ఆ ఉద్యోగి అడ్డుగా వెళ్తుంటే ఆ ఉద్యోగిని వేరొక వ్యాపారవేత్త చూస్తాడు. వ్యాపారవేత్త చూసినప్పుడు వారికి నగలు, ఉంగరాలు, తెల్లని బట్టలు, చక్కనైనటువంటి వాహనం ఇవన్నీ చూస్తాడు. చూసినప్పుడు అతను అనుకుంటాడు, ఇతను నాకంటే గొప్పవాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. దానికి అతను బాధపడుతుంటాడు. నా జీవితం ఎప్పుడు కూడా ఒకరికి ఇదే పని చేయాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళు ఏదైతే ఏవైతే ఇన్ని గంటలు పని చేయాలి, శక్తి మారాలి, అది చేయాలి, ఇది చేయాలి, చాలా బాధపడతాడు. మరి ఆ వ్యాపారవేత్త వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఆ వ్యాపారవేత్త మరొక వ్యక్తిని చూస్తాడు. తనకంటే గొప్ప వ్యక్తిని చూసి అతను చూసి ఇతను కూడా తన మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇచ్చిన గంటలో మనం ఏం నేర్చుకున్నామంటే ఏమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇతరులను చూసి ఎప్పుడు కూడా వారు ఆనందంగా ఉన్నారని చెప్పేసి అనుకుంటాం తప్ప మనము ఏ విధంగా ఆనందంగా ఉండాలి అని మనం గ్రహించాలి. మన జీవితం మొత్తం కూడా ఆనందం గురించి, సంతోషం గురించి, మన కుటుంబం ఎలా బాగుపడాలి, మన కుటుంబం సంతోషం ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాము. మార్గాలను వెతుకుతూ ఉంటాము. అది సరైనది, కానీ ఎట్లాంటి మార్గాలను వెతుకుతున్నాను? ఈ లోకము యొక్క పోకడ ఏ విధంగా ఉందంటే, నీకు ధనం ఉంటే, డబ్బు ఉంటే, ఉద్యోగం ఉంటే, అధికారం ఉంటే, బలము ఉంటే, అమ్ము ఉంటే, ఇవన్నీ ఉన్నప్పుడు నిన్ను ఒక మంచి వ్యక్తిగా గుర్తిస్తుంది. కానీ దేవుని ఈ రోజు సువిశేషము అష్టభాగ్యాలు మొత్తం కూడా ఈ లోకపు పోకడకు వేరుగా ఉన్నారు. దినాలు ధన్యులు అంటారు. ఈ లోకము ధన్యులని ఎవరు అంటారండి? డబ్బులున్న వారిని, గొప్పగా ఉన్న వారిని ధన్యులు అంటారు. మరి పేదవారిని, ఏమి లేనటువంటి వారిని ధన్యులని చెప్పుదా? చెప్పదు. ఎందుకంటే లోకపు ఆలోచనలు వేరు, క్రీస్తు యొక్క ఆలోచనలు వేరు.
లోకం యొక్క తలంపులు, లోకం యొక్క ప్రయాణం, లోకం యొక్క చూపు సంపద మీద, అంతస్తు మీద, డబ్బు మీద, గొప్ప స్థితి ఉంటే, అధికారం ఉంటే వారు ధనులు, గొప్పవారు, వారి యొక్క లోకంలో శ్రేష్టమైన వారు. మరి పేదవారు, జీవితంలో అన్ని కోల్పోయిన వారు, ఏమీ సాధించలేని వారు, వారందరూ ఈ యొక్క లోకము సైడ్ చేసేస్తారు. కానీ నిజమైనటువంటి ఆనందము ఎక్కడ ఉంటుందంటే కేవలం క్రీస్తు ఈ యొక్క అష్టభాగ్యాలలోనే అష్టభాగ్యాలను నిజంగా చదివితే దాంట్లోకి సారాంశం అర్థం మనకు అర్థమవుతుంది. అష్ట అంటే ఇంగ్లీష్ లో బియాటిట్యూడ్, మరి గ్రీక్ పదంలో మార్కయస్ అనే పదాలుగా వాడబడడం జరిగింది. ఇవి మనకు ఆనందాన్ని, సంతోషాన్ని, సంతోషం అంటే ఏదో అలా వచ్చి వెళ్ళిపోయే సంతోషం కాదు. నీలో ప్రతినిత్యం సంతోషాన్ని పెంపొందించడానికి, నీ కుటుంబంలో ప్రతినిత్యం సంతోషాన్ని పెంపొందించడానికి సూత్రాలుగా ఉపయోగపడతాయి, మార్గాలుగా ఉపయోగపడతాయి. అందుకనే కదా ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది ఏంటంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. అన్ని మార్గాలు కూడా చివరికి ఎక్కడ చేస్తాయంటే రోమ్ పడతాయి. అదే విధంగా మన క్రైస్తవ జీవితంలో ఈ యొక్క అష్టభాగ్యాలలో ఒక్క భాగ్యము, ఒకే ఒక భాగ్యము నీ జీవితంలో, మనందరి జీవితాల్లో మనందరం కూడా ఇంప్లిమెంట్ అంటే దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తే ఈ యొక్క జీవితము ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క భాగ్యం చాలు దేవుని యొక్క దగ్గరికి చేరడానికి. అన్ని భాగ్యాలు పాటిస్తే నిజంగా మనందరం కూడా పునీతులుగా మారిపోతాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి యేసు ప్రభు కష్టభాగ్యాన్ని ఏ స్థితిలో చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఏ పరిస్థితిలో చెప్పాడంటే ఒకసారి మనము ఆ యూదయ సమాజం, ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క స్థితిగతులను, వారు ఏ విధంగా ఉన్నారో గ్రహించాలి. మన సమాజం ఏ విధంగానైతే 3 భాగాలుగా విభజించబడిందో, పేదవారు, మధ్య తరగతి వారు, ఎవరండి పేదవారు. మన సమాజంలో మనం ఎవరిని చూస్తాము? పేదవారిని చూస్తాము, మధ్య తరగతి కుటుంబాలను చూస్తాము, చివరిగా ధనవంతులను చూస్తాము. అదే విధంగా యూదయ సమాజము మరి ముఖ్యంగా 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి పేదవారు, అణగదొక్కబడిన వారు, కృంగిపోయిన వారు, ఏమీ లేనివారు, అది ఒక భాగం. మరొక భాగము పరిసయ్యులు, సద్దుకాయులు, స్క్రైబ్స్, ఇలా దొరుకుతారు. వాళ్ళందరూ అధికారం కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఏం చేస్తారంటే కూడా దీనులను, పేదవారిని అణగదొక్కడానికి చూస్తారు, వారి యొక్క భూములను ఆశ్రయించడానికి చూస్తారు. ఆ స్థితిలో ఆ పరిస్థితులలో యేసు ప్రభు ఈ యొక్క అష్టభాగ్యాలను చెప్పడం జరిగింది. ఈ అష్టభాగ్యాలు మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే ఎక్కడ చెప్పబడిందంటే 5వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడికి చెప్పాడు దేవుడు? యేసు ప్రభు ఈ యొక్క అష్టభాగ్యాన్ని కొండ మీదకి ఎక్కి చెప్పాడు. ఎక్కడ చెప్పాడండి? కొండ మీదకి. లూకా సువార్తలో చూసినట్లయితే యేసు ప్రభు యొక్క వాక్యాన్ని లూకా సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానంలో కూర్చున్నాడు. అంటే ఇక్కడ మత్తయి సువార్తలో యేసు ప్రభు కొండ మీద ఉండి ఈ యొక్క అష్టభాగ్యాన్ని చెప్పడం జరిగిందని మత్తయి సువిశేషకుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి లూకా సువార్తలో యేసు ప్రభు సాధారణంగా నేల మీద కూర్చుని ఈ యొక్క వాక్యం చెప్పడం జరిగిందని సూచిస్తున్నాడు. ఎందుకు వీరిద్దరి మధ్య ఒకటే భావం, ఒకటే వాక్యం, ఎందుకు వీరిద్దరి మధ్య భేదం ఉన్నదంటే మత్తయి సువిశేషకుడు ఒక యూదుడు,
తాను ఎప్పుడు కూడా తన యొక్క మీరు ఈ సూచనలు మొత్తం కూడా చూసినట్లయితే అన్ని అధ్యాయాలుగా చూసి మంచిగా నిదానంగా చదివినట్లయితే మీరు గ్రహించగలుగుతారు. ఈ యూదుడు పాత నిబంధనలు ఏదైతే రాయబడిందో అనేక మంది ప్రవక్తల చేత చెప్పబడిందో అనేక మంది ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ ప్రవచనాలన్నీ కూడాను మత్తయి సువార్తలో యేసు ప్రభు రీతిలో యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు పలికిన పలుకుల ద్వారా చేతుల ద్వారా అవన్నీ కూడా జరిగబడి నెరవేర్చబడినవి రాయబడింది అనమాట. అన్నీ కూడా జరిగాయి. యేసు ప్రభు దీని ద్వారా ఈ యొక్క ప్రవచనం నెరవేరినది అని మనము మత్తయి సువార్తలో చూస్తూ ఉంటాము. మరి ఈ రోజు పర్వతం మీద ఏం చెప్పాలి దేవుడు అని చెప్పొచ్చు. వాక్యం ఈ అష్టభాగ్య జ్ఞానం చెప్పవచ్చు, లేకుంటే సముద్రం అడవులో చెప్పవచ్చు, లేకుంటే ఎక్కడికైనా కూడా చెప్పవచ్చు. మరి దేవుడు ఎందుకు ఆ కొండ మీద ఏం చెప్పాడంటే మనం ఇండైరెక్ట్ గా మత్తయి సువిశేషం మనకి ఏం తెలియజేస్తాడంటే మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల కోసము ఆ కొండ మీదకి వెళ్ళి సినాయి కొండ మీదకి వెళ్ళి ప్రార్థించి 40 రోజులు ప్రార్థించి మరి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాడండి? చెప్పండి, 10 ఆజ్ఞలు తెచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు దేనికి? ఆ 10 ఆజ్ఞలు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలను పాలించడానికి, ఆ ఇశ్రాయేలు ప్రజలకు మార్గం చూపడానికి, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సంతోషంగా జీవించడానికి, ఒక మార్గం చూపడిగా ఉండడానికి ఆ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి వారికి ఇచ్చాడు. మరి యేసు ప్రభు ఈ క్రైస్తవ జీవితానికి, ఈ క్రైస్తవులందరికీ ఒక మార్గం చూపాలి. వారి జీవితంలో ఒక సూత్రం ఉండాలి. వారి సంతోషంగా ఎలా ఉండాలి, ఏమి పాటిస్తే సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు మోషే ప్రభు కొండ మీద నుంచి వచ్చి ఆ యొక్క 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు అందజేశాడు. మరి నేటి క్రైస్తవులకు మనం యేసు ప్రభువును అనుసరించే వారు ఉన్నాం కాబట్టి యేసు ప్రభు మనకి ఈ అష్టభాగ్యాల రూపంలో మనందరూ కూడా ఒక మార్గాన్ని మన జీవితాన్ని పరిపాలించడానికి ఈ యొక్క అష్టభాగ్యాలను ఇచ్చాడు. అష్టభాగ్యాలను ఎవరైతే పాటిస్తారో వారి జీవితాల్లో కూడాను సంతోషంగా ఉంటుంది. మరి కొంచెం ముందుకు వెళ్తే వాక్యంలో అష్టభాగ్యాల గురించి ఒక 4 అంశాలను క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటి అంశం ఏమంటే మనం ముందుగా చెప్తున్నట్టు ప్రభుత్వ దృష్టిలో మనము ఏమి పరికరాలుగా ఉంటాము, వీటి ఎందుకు పరికరాలు, ఈ యొక్క వస్తువు దేనికి పరికరాలు, జీవితం ఇంతే, ఆమె అట్లానే ఉంటుంది, ఆమె మారదు, అతను పేదవాడిగానే ఉంటాడు, వాళ్ళు తాగుతానే ఉంటారు, ఇతరు చదువు రాదు, ఇతను ఎందుకు పనికిరాడు, దేవస్థితిలో ఉన్న వారిని మనం అట్లా అనుకుంటాము. కానీ దేవుని యొక్క వాక్యం కలుగుతుంది ఏమంటే మానవుని యొక్క ఆలోచనలు వేరు. చెప్పండి, మనం ఆలోచిస్తే దేవుడు ఆలోచిస్తాడు. మనం పనికిరాదు, ఎందుకు పనికిరాదు అని అనుకున్నప్పుడు దేవుడు దాన్ని తీసుకుని గొప్పైన రీతిలో తీర్చిదిస్తాడు, గొప్పైన రీతిలో ఆశీర్వదిస్తాడు. ఎందుకు పనికిరాని వారిని మన దేవుడు గొప్పగా మారుస్తాడు. మరి మరియమ్మ జీవితం, మరియమ్మ గారి జీవితంలో, మరియమ్మ జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు అనేక మంది స్త్రీలు ఉన్నారు, అనేక మంది పిల్లలు ఉన్నారు, కానీ దీని ఆవస్తున్నటువంటి మరియమ్మని దేవుడు ఎన్నుకున్నాడు. నా జీవితంలో కూడాను నేను కూడాను సెమినరీలో ఉన్నప్పుడు నాకు పాటలు పాడుతున్నారు. హల్లెలూయా, నాకు పాటలు పాడుతున్నారు. నేను చదువులో చాలా వెనుకబడి ఉన్నాను. నాకు ఏం అర్థమైంది కొన్నిసార్లు. నేను అసలు నిజమైన దేవుడికి కూడా నేను నిజంగా గురువు అవ్వగలుగుతానా అని చెప్పేసి చాలాసార్లు నాకు డౌట్ ఉండేది. కొన్నిసార్లు మా పెద్దవాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని ఎక్కువగా ఇష్టపడడం, వాళ్ళ దగ్గరే వాళ్ళకే ఎక్కువగా ప్రేమ చూపించడం, వాళ్ళకి ఎక్కువ టాలెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర చాలా పనులు చేయగలుగుతారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే నేను చాలా బాధపడుతున్నాను. కానీ దేవుడు ఏం చేశాడు, నన్ను పట్టుకుని నన్ను ఇక్కడ వరకు కూడా తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో బాధపడుతూ ఉండవచ్చు. అయ్యో, నాకు
ఈ స్థితిలో ఉంటే నేను ఏం చేయలేదు, నాకు ఈ లోకము నన్ను ఎట్లా చూస్తుంది, నాకు డబ్బు లేదు, నాకు జాబ్ లేదు, నాకు ఇది లేదు, అది లేదు, బాధపడుతున్నావా? ఈ కష్టకార్యము నీకోసమే. దేవుడు చెప్తున్నాడు, మీ దీన అవసరము దేవుడు ఆశీర్వాదమైన అవసరంగా మారుస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దీన అవసరము దేవుడు ఆశీర్వాదకరమైన అవస్థగా మారుస్తానన్నాడు. లోకం దృష్టిలో మనం పరిమితాలు కావచ్చు, లోకం దృష్టిలో మనం పేదవారు కావచ్చు, లోకం దృష్టిలో మరి ఏదైనా కావచ్చు, మరి దేవుడి దృష్టిలో ఎప్పుడు కూడా మనము గొప్పవారు. ఎందుకంటే జెనసిస్ ఆది కాండంలో చూస్తాము, దేవుడు తన యొక్క రూపంలో మనల్ని సృజించుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడి దృష్టిలో శ్రేష్టమైన వారు. అందంలో ఉండకపోవచ్చు, మనము చదువు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, కానీ మనం ఇప్పుడు కూడా దేవుని దృష్టిలో ఎంతో అమూల్యమైన వారు, ఎంతో గొప్పవారు. ఎందుకంటే మనము ఆయన యొక్క శ్వాసను తీసుకుని ఉన్నాము. మరి రెండవదిగా దానిలో మొదటి అక్షరంలోనే దావీదు గొలియాతు వారి యొక్క కథ అనేక సార్లు విని ఉంటారు. దావీదు త్వరగా కావాలి, ఎందుకు పనికిరాని వాడు, చిన్నవాడు, శక్తి లేదు, బలం లేదు, మరి తను యుద్ధం నేర్చుకోలేదు, కత్తి పట్టుకోలేదు, సాము చేయలేదు, ఏం చేయలేదు. గొలియాతు పెద్దవాడు, బలశాలి, దృఢంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, యుద్ధం నేర్చుకున్నాడు, కత్తి పెట్టాడు, సాము పట్టాడు, అన్ని చేశాడు. కానీ ఎందుకు పనికిరానటువంటి ఆ దావీదు దేవుడు ఎందుకు ఏం చేశాడు? ఆ బలవంతున్నటువంటి ఆ యొక్క గొలియాతును చంపివేశాడు. అదే విధంగా నీకున్నటువంటి దీన అవస్థను బాధపడవద్దు, ఎందుకంటే దేవుడు ఈ దీన అవస్థను ఆశీర్వాదమైన అవస్థగా మారుస్తాడు. మరి యేసు యొక్క మొత్తం యేసు ప్రభు తాను జీవించినంత కాలం కూడా 33 సంవత్సరాలు ఎలాగైతే జీవించాడో, ఏదైతే బోధించాడో, ఏదైతే కార్యాలు చేశాడో, ఆ కార్యాలన్నీ కూడా ఈ అష్టవాక్యాల్లో పొందపరచబడినవి. తను ఎలా జీవించాడు, తను ఏటువంటి క్రియలు చేశాడు, తను ఏటువంటి బోధన చేశాడు, అవన్నీ కూడా అష్టవాక్యాల్లో క్లుప్తంగా ఎక్కబడినవి. అష్టవాక్యాల యొక్క సారాంశం యేసు ప్రభు యొక్క జీవితము. మొదటి మనము దీనావస్థ గురించి తెలుసుకున్నాము. దీనావస్థ దేవుడు లేపుతాడు. రెండవదిగా ఈ యొక్క అష్టవాక్యాలు దేవుని యొక్క యేసు ప్రభు యొక్క బోధన, జీవితము, తెలియ యొక్క సారాంశం. ఇంకా మూడవదిగా అష్టవాక్యాలు ఆరంభం. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త. దైవ రాజ్యం, రాజ్యం అంటే దైవ రాజ్యము వారిది. మరి 10వ వచనం చదవండి. ధర్మాత్మ హింసితులు ధన్యులు, దైవ రాజ్యము వారిది. హల్లెలూయా, హల్లెలూయా. అష్టవాక్యాలన్నీ కూడా ఆ దైవ రాజ్యంతో ప్రారంభించబడి దైవ రాజ్యంతో ముగించబడ్డాయి. మరి అదేవిధంగా దేవుడు యేసు ప్రభు తన యొక్క వాక్య పరిచయం ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే, దేవుడు హృదయ పరివర్తన చెందుతూ పరలోక రాజ్యం సమీపించినది. మరి యేసు ప్రభు తన యొక్క వాక్యాన్ని బోధించిన ప్రారంభించినప్పుడు కూడా మీరందరూ కూడా హృదయ పరివర్తన చేయండి, ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము అతి సమీపంగా ఉందని తెలియజేస్తున్నాడు. మరి అదేవిధంగా బాప్తిస్మ యోహాను తాను బాప్తిస్మ ఇవ్వడానికి ఇచ్చే ముందు మీరందరూ కూడా హృదయ పరివర్తన చెందండి, ఎందుకంటే దేవుని రాజ్యము అతి సమీపంగా ఉందని తెలియజేశాడు. మరి మొదటిసారి కష్టభాగ్యాలు దేవుని రాజ్యంతో ప్రారంభించబడింది, మరి చివరిగా కూడా దేవుని రాజ్యంతో ముగించబడింది. మరి యేసు ప్రభు తన యొక్క బోధన మొత్తం కూడా పరలోక రాజ్యం గురించి హృదయ పరివర్తన చెందండి, ఎందుకంటే పరలోక రాజ్యము అతి సమీపంగా ఉన్నాయి. మరి దర్శన గ్రంథంలో 26 అధ్యాయం 27వ వచనం 2 వచనాలు కూడా దేవుని యొక్క పరలోక రాజ్యం గురించి, ఒక కొత్త లోకం గురించి తెలియజేస్తున్నాయి. యక్షవాక్యాన్ని పాటించడం అంటే మీరు పరలోక రాజ్యానికి చేరుకున్నట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క ధ్యేయము, క్రైస్తవ జీవితము ఎక్కడికి వెళ్ళాలి? క్రైస్తవ జీవితం జీవించడం అంటే ఆషామాష కాదు. క్రైస్తవ జీవితం అంటే ప్రతిరోజు కూడా ఒక కత్తి మీద సాము లాంటి, ప్రతిరోజు కూడా మనం పవిత్రంగా
హృదయాన్ని శుభ్రపరచుకోవాలి, మన జీవితాన్ని శుభ్రపరచుకోవాలి. మరి అట్లాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి యేసు ప్రభు యొక్క 8 సూత్రాలు మనకి ఇచ్చి ఏమంటారంటే పరలోక రాజ్యం చేరాలని అనుకుంటున్నావా, అయితే ఒక అష్టభాగ్యాలని పాటించు. ఈ అష్టభాగ్యాలను పాటిస్తే అన్ని పాటించకపోయినా సరే ఒకటన పాటించు, నువ్వు పరలోక రాజ్యాన్ని చేరతావని. ఇంకా 4వదిగా అష్టభాగ్యాల వలన మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. మన తెలుగులో నాడు ఉన్నదంటే చెట్టు మంచిదైతే చెప్పండి, చెట్టు మంచిదైతే పండ్లు కూడా మంచిగా ఉంటాయి, చెట్టు చెడ్డదైతే ఫలాలు కూడా చెడ్డగా ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం క్రైస్తవులుగా ఉన్నాం. క్రైస్తవ జీవితం మంచిగా ఉంటే క్రైస్తవ జీవితం క్రీస్తు బోధించిన, క్రీస్తు పలికిన, క్రీస్తు చూపిన ప్రేమ ఉన్నట్లయితే మన జీవిత క్రైస్తవ జీవితం ఏమో ఈ యొక్క అష్టభాగ్యాలు మన జీవితాన్ని ప్రభావం చేస్తాయి, మన జీవితాన్ని మార్చివేస్తాయి. అష్టభాగ్యాలు మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులను చేర్పులను చేరుస్తుంది. మీ జీవితంలో కాదు, మొట్టమొదటిగా మీ జీవితంలో జరగాలి, రెండవదిగా మీ కుటుంబంలో జరగాలి, మూడవదిగా మీ యొక్క సంఘంలో జరగాలి. అప్పుడు ఈ మార్పు జరిగినప్పుడు పిల్లలు కూడా మీ అందరూ కూడా పరలోక రాజ్యం వైపు సరైన మార్పులో నడవడము ప్రారంభిస్తారు. మరి ఈ యొక్క అష్టభాగ్యాలు మరియు ఇంకా 2 భాగాలుగా జరిగింది. మొదటి భాగము 3వ వచనం నుంచి 7, 6వ వచనం వరకు ఒక భాగం, 6వ వచనం నుంచి దాని తర్వాత నుంచి 10వ వచనం వరకు ఒక భాగం. 4 భాగాలుగా 2 భాగాలు. మొదటి భాగం 4 వచనాలు, రెండవ భాగము 4 వచనాలుగా విభజించడం జరిగింది. మొదటిది చదువుకున్నాం. 3వ వచనం, దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది. దినాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది. దినాత్ములు అంటే ఎవరు? దినాత్ములు అంటే ఎవరు చెప్పండి. దినాత్ములు అంటే ఎవరు? దినంలో ఉండేవారా, మనం ఉండేవారా? దినాత్ములు అంటే ఎవరు? దినాత్ములు అంటే దేవుని మీద ఆధారపడి జీవించేవారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఇశ్రాయేలు దేశంలో పేదవారిలో ఉన్నవారు, భర్త చనిపోయిన వారు, పేదవారు. ఎందుకంటే ఆ ప్యాలెసెస్ పరిశ్రమలు యొక్క స్క్రైబ్స్ వీళ్ళందరూ కూడా అనేక రకమైనటువంటి ఆజ్ఞలను, అనేక రకమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేసి ఆ ప్రజల్ని వాళ్ళు అసలు పేదవాడు, ఆ పేదవాడి దగ్గర ఇంకా అది చేస్తే దేవుడికి సమర్పించాలి, ఇది చేసేందుకు ఇది సమర్పించాలి, ఈ తప్పు చేసేందుకు ఇది చేసే అధికారులు పెట్టేసి వాళ్ళని అసలుకే పేదవాడు. ఇవన్నీ చెప్పి వాళ్ళని ఇంకా వాళ్ళని పేదవాళ్ళు చేసేసి వాళ్ళని దోచుకోవడము ప్రారంభించారు. అట్లాంటి వారిని చూసి దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే దేవుని మీద, ఎందుకంటే వాళ్ళు అర్థం దోచుకున్నారనుకోండి, ఒక బలవంతుడు ఎదురుగా వచ్చినట్టు నువ్వు బలమే కదా, ఎదురు స్తోమతో శక్తి ఉంటూ బలం ఉండదు. ఎదిరించడానికి నువ్వు అతను ఎదిరించాలంటే నీలో బలం ఉండాలి. నీలో బలం ఉన్నప్పుడు నువ్వేమైపోతావు? పులుగుందల పులి ఎలా ఉంటుందండి? చిన్నగా అయిపోయి ఉంటుంది, అదేం చేయలేదు. అదేవిధంగా ఈ బలవంతుల వల్ల ఈ పేదవాళ్ళు మరీ దీని అవస్థలో ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం కలుగుతుంది. ఎవరైతే నా మీద, నా కృప మీద ఆధారపడి బతుకుతారో వారందరినీ కూడా దేవుడు చెప్తున్నాడు, వారందరినీ కూడా దేవుని యొక్క రాజ్యము వారిది. ఎవరైతే దీనంగా ఉంటారో వారి యొక్క జీవితంలో దేవునిగా బతుకుతుంటారు, దేవుని మీద దినదిన పనులు కూడా దేవుని మీద ఆధారపడుతుంటారు, వారందరినీ కూడా దేవుడు ధన్యులను చెప్తున్నాడు. మరి వారికి దేవుని యొక్క రాజ్యాన్ని ఇస్తానని చెబుతున్నాడు. మరి మీ జీవితాల్లో మీరు దీనంగా ఉన్నారా? మీరు దేని మీద ఆధారపడి బతుకుతున్నారు? నీ డబ్బు మీద, నీ పలుకుబడి మీద, నీ ఉద్యోగం మీద, నీ చదువు మీద, దేని మీద? మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. నిజంగా నేను దేవుని మీద ఆధారపడి బతుకుతున్నాను.
లేకపోయినట్లయితే ఈరోజు పక్కన ప్రారంభించారు. దేవా ఇప్పటి వరకు నేను ఒక రకమైన జీవితాన్ని జీవించాను, మరి ఇప్పటి నుంచి కూడా నీ మీద ఆధారపడే కృపను నాకు దయచేయమని ప్రార్థించు. మరి ఓల్డ్ టెస్టమెంట్ లో పాత నిబంధనలో మనం చూస్తాము అబ్రహాము, ఇస్సాకు. అబ్రహాము తన యొక్క కుమారుడిని తీసుకుని అడవిలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ దేని గురించి ఉంటుంది? అడవిలోకి వెళ్తున్నప్పుడు తన బలిపడానికి ఇస్సాకు చిన్నవాడు, అబ్రహాము ఏమని అడుగుతాడు? చిన్నవాడు, నాన్న మనం అడవిలోకి వెళ్తున్నాము, దేవుడికి బలి ఇవ్వడానికి వెళ్తున్నాము, కానీ బలి ఇచ్చేటువంటి ఏది అంటాడు? అబ్రహాము ఏం చెప్తాడు? అన్ని మనకి దేవుడే సమకూరుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని కూడా దేవుడే సమకూరుస్తాడు. నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో సమస్యలు ఉంటే దేవుడికి ఆధారపడు. దేవుడు ఖచ్చితంగా అన్ని కూడా తను సమకూరుస్తాడు. నా జీవితంలో కూడా నా గురు తరగతి కాలంలో అనేక సార్లు నాకు చాలా కష్టాలు వచ్చాయి. నన్ను ఎవరు ఏమంటారు? నన్ను ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు, చాలా బాగుండేది. కానీ ఎప్పుడు కూడా ఉంటే నమ్మేవాడు. నువ్వు నన్ను పిలిచావు, నువ్వు నాకు అన్ని కూడా సమకూరుస్తావు అని ఎప్పుడు కూడా ఒక ప్రిన్సిపల్ లాగా పెట్టుకున్నాను నా జీవితంలో. ఇప్పుడు కూడా ఎక్కువ ముందులో కూడా నేను అడుగుతున్నాను, ఎవరు బాధపడుతున్నా లేకపోయినా సరే దేవుడు నాపుతున్నాడు, నేను ఆయన మీద ఆధారపడతాను. మీరు చూడండి, నేను తీసుకోలేదు, నేను ఎవరి మీద ఆధారపడతాను? నా భర్త మీద, లేదా నా భార్య మీద, నా పిల్లల మీద, నా ఉద్యోగం మీద, నా ధనం మీద, నాకు ఉన్నటువంటి పలుకుడు మీద, ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా రోజు తీసుకొచ్చి దేవుడి మీద ఆధారపడము, ఆ ఆధారపడాలని నిర్ణయించుకుని ఆయన అర్థం ఉంటుంది. మరి రెండవది 4వ అధ్యాయం వారు ఓదారపడ్డారు. శోకాలనే ఏడ్చేవారు కాదని దేవుడు చెప్తున్నాడు. శోకాలు అంటే ఎప్పుడైతే మనము సువార్తలో చోటు చూస్తాం, మనం ఆ యొక్క పాపి గుడి బయట ఉంది, తన యొక్క హృదయాన్ని ఎప్పుడైతే హృదయాన్ని బాదుకుని నేను చేసిన పాపాలను క్షమించు, ఆ సమయంలో మన పశ్చాత్తాపడి ఎప్పుడైతే మన గురించి మన ఇతరుల గురించి ప్రార్థిస్తామో, మన జీవితాన్ని మార్చడానికి ప్రార్థిస్తామో, అదండి శోకము. ఇది చనిపోతే కుటుంబ సమస్యలు వస్తే ఏడ్చేది అదిగా దేవుడు యష్టభాగ్యాలు చెప్పింది. మరి 5వ వచనం చదవండి. జ్ఞానులు ధన్యులు, వారు భూమికి వారసులు. మనం వినయంలో ఉంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, వీడి నోట్లో 4 లేదా మాట్లాడే మాటలు ఉంటారే అనుకుంటారు. కానీ సహోదరి సహోదరుల, ఎప్పుడైతే ఆ వినియోగకుడు తన యొక్క ఎప్పుడైతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు తాను మించిన సమస్య వచ్చినప్పుడు తన ఒక పులిలాగా మారిపోతాడు. వినయం అంటే దేవుని దృష్టిలో సాదాసీలుగా తన దగ్గర నుండి జీవించే జీవితము. వినయము ఒక గుణము. ఆ గుణము అవసరమైనప్పుడు మాత్రమే, ఆ గుణం కలిగిన వారు అవసరమైనప్పుడు మాత్రమే తన యొక్క బలాన్ని ప్రదర్శించగలుగుతారు. గిదియోను చాలా పాత నిబంధనలు చూస్తాం. గిదియోను దగ్గర ఏమీ లేదు, ప్రభువుని వినయంతో ప్రార్థించినప్పుడు ఆ యొక్క గుర్తును దేవుడికి దయచేస్తాడు. అదే విధంగా నత్తివాడినటువంటి మోషే ప్రవక్త నత్తివాడు ఏమి చేయాలన్నప్పుడు తాను కూడా దేవుడు తన తోడుగా ఉండి ఇస్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తు ప్రజల దగ్గర నుంచి విడుదల తయారు చేశాడు. మరి 6వ వచనంలో నీతి నిమిత్తము పోరాడు వారిది సంతృప్తి అమ్మబడదు. మరి ఈ చిత్ర ఉదాహరణ ఏంటంటే, మన సువార్తలో చూస్తూ ఉంటాం కదా, స్త్రీ ఒక విధవరాలు ఎక్కడికి వెళ్ళింది, కోపిష్టేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు న్యాయం చేయని చెప్పేసి 10 సార్లు అడిగినప్పుడు రాజు చేశాడు, ఆమెకి న్యాయం చేశాడు. ఎప్పుడైతే మనం చేసే పోరాటం, మనం చేసేది న్యాయంగా ఉంటుందో, దేవుని దృష్టిలో న్యాయంగా ఉంటుందో, వాక్య ప్రకారం అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు నిలబడి తన కృపతో న్యాయము చేస్తాడు. మరి చివరి
4 అష్టభాగ్యాలు మనం పైన 4 అష్టభాగ్యాలు మనం పాటించినట్లయితే అది చివరి 4 అష్టభాగ్యాలు వాటికి ఫలాలుగా ఇవ్వబడ్డాయి. మొదటిది 7వ వచనం, దయామయుని కనిపిస్తారు ఉద్దేశించి వారు ఎంతో మంది పునీతులు, ఎంతో మంది మహానుభావులు వారి యొక్క జీవితం పవిత్రంగా జీవించారు. వారు దేవుని జీవించి ఉండగా మరి ఏం చేశారు? దేవుని దైవ దర్శనాలు అందరికీ వెళ్తాయండి. దైవ దర్శనం ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో వారిని బట్టి ఆ యొక్క దైవ దర్శనాలు కలుగుతాయి. మరి శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారుని పిలువబడరు. ఎవరైతే లోకపరమైన శాంతి కోసం ఎవరైతే నిజంగా ప్రయత్నిస్తారో, మన కుటుంబాల్లో శాంతి ఉండాలని ఎప్పుడైతే స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రార్థిస్తారో మన కుటుంబంలో శాంతి ఉండాలని వారు ఏమవుతారండి? దేవుని కుమారుడని పిలువబడతారు. చివరిగా ఎప్పుడైతే మన జీవితం ధర్మంగా ఉంటుందో, దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారం ఉంటుందో, దేవుడు చూపించినటువంటి మార్గం ప్రయత్నిస్తూ ఉంటాము, అప్పుడు ఎలా ఉంటుందండి? దైవరాజ్యంలోకి. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రేమించినటువంటి దేవుని ద్వారా ఈ యొక్క అష్టభాగ్యాలు మనందరినీ కూడా మన లోకం వైపు నడిపించడానికి ఒక మార్గంగా ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ లో చెప్పిన విధంగానే ఆల్ రూట్స్ లీడ్స్ టు రోమ్. అదే విధంగా అష్టభాగ్యాలు 8 మార్గాలు ఎక్కడ నడిపించబడతాయి? దేవుని యొక్క రాజ్యం వైపు, దేవుడి దగ్గరికి నడిపించబడతాయి. మరి ఏదో ఒక మంచి అష్టభాగ్యాన్ని ఎంచుకుని ఈ రోజు నుంచి మీ జీవితంలో పాటించడానికి, అనుసరించడానికి, మరి ముఖ్యంగా జీవించడానికి ప్రయత్నం చేయమని మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని జీవించగలరా? ఈ పరిశుద్ధ సమయంలో మా విశ్వశ్రీసభను దీవించమని ప్రార్థిస్తున్నాము. తిరుసభ అధినేత అయిన 14వ పాపు గారు, సమస్త పీఠాధిపతులను, గురువులను, కైలాశ్రీలను పవిత్ర ఆత్మశక్తి చేయింపండి. వీరందరినీ విశ్వాసములకు దీపులుగా తీర్చిదిద్దమని, వారి పాలనలో మేమంతా ఆధ్యాత్మికముగా విశ్వాసపరముగా ముందుకు సాగుబాటును మాకందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దైవ సర్వేశ్వర, అంతిమ తీర్పు తిరుగున మీరు దుష్టులను నిర్మూలించి మిమ్మల్ని విశ్వించి విధేయతలను వృద్ధిలోకి తీసుకుని వచ్చినట్టు మమ్మల్ని మా కుటుంబాలను నిండుగా గడ్డగా జీవించి మేమంతా మా జీవితంలో నీతిని న్యాయంలో పాటించడం, ఎవరికి కీడు చేయక మోసం చేయక విధేయతలుగా మీ దర్శన మార్గంలో నడిచి కృపాశిస్తులను దయచేయమని అందరూ ప్రార్థించండి. ఓ ప్రేమైన సర్వేశ్వర, లోకంచే అవివేకంగా బలహీనులుగా భావికపడి మనలను దేవుని ఎదుర్కొని నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నత స్థానంలో నిలిపినందులకు మీకు చెప్పబడి వదలను చెల్లించుచున్నాము. మేమంతా మా తెలివితేటలపైన ధన సంపదలపైన ఆధారపడక
జీవించుమని దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సమాధానకర్త, స్వాభావిక ఉపద్రవాలను విస్మరించి విడిపోచున్న, విచ్ఛిన్నమవుతున్న, చెల్లాచెదరవుతున్న భార్యాభర్తలను, కుటుంబాలను నీకు అర్పించుచున్నాము. అట్టి కుటుంబాలపై నీ ప్రేమానురాగములను విరివిగా కురిపించమని, వారిని ఐకమత్యము, శాంతి, సమాధానములు, పరస్పర ప్రేమ, సంతోషంతో వర్ధిల్లుటకు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దైవ సర్వేశ్వర, ఈరోజు దివ్య పూజ బలి సమర్పిస్తున్నటువంటి బాబుజీ గారిని దీవించమని, తన యొక్క భూమి జీవితాన్ని ప్రారంభిస్తున్నటువంటి గడియలలో ఆయన మీరు తోడుగా ఉండమని, విశ్వాసులను ప్రకటించేటటువంటి క్రమంలో ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు ఆయనకు తోడుగా ఉండి నడిపించమని, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, తమ్ముళ్లను, వారి కుటుంబాలను కూడా సమృద్ధిగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దాసరి రాజు శాంతి శాశ్వత శ్రీ సియోన్ కుమారి కుటుంబాన్ని దీవించమని, పట్టణాల మణికరించిన బాబు మంచి ఆరోగ్యం దయచేయమని, తల్లిదండ్రులు దీవించమని, జన్మదినానికి కొనియాడకుండా శుభార్తను దీవించి మంచి భవిష్యత్తును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం పాటు మన యొక్క సొంత అవసరాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాం. దయగల సర్వేశ్వర, మీ బిడ్డలందరూ ఇచ్చినటువంటి ప్రతి మనవిని కూడా ఆలకించమని, మీ అనుగ్రహాలతో నింపమని, మీరు మాకు బోధించినటువంటి కష్టబాధ్యాలను పాటించేటటువంటి బిడ్డలుగా మలచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
ప్రార్థించును. ఓ ప్రభువా, దీనత్వంతో కూడిన మా సేవకుడుగా నీ పీఠం మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని నీ కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకంగా రూపొందినట్లా కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా క్రీస్తు తన జన్మ ద్వారా పతనమైన మానవ స్థితిని పునరుద్ధరించను. నా శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేశాను. అతడు మరణం నుండి ఉత్థానమై శాశ్వత జీవనకు మార్గం తెరచను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసిన మోక్ష ద్వారాలను తెరచను. కావున దూతల పునీతుల బృందములతో నేకమై నిరంతరం మేము దిగితము పడుతున్నా ఎట్లా ఏదైనా మీ కుమారుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం కొలిసి పవిత్రపరచున్నాము. ప్రపంచ మాధ్యమము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరం పిలుచుచున్నాము. శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి ఉంచి శిష్యులకిచ్చుచు So
అతడు మరణం ఏం చేయని నన్ను ఎదుర్చుచులేదు. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాను. నీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షగా బ్రతమాలుచున్నాను. తన మరణం ద్వారా మమ్మల్ని నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరం ఏక మనసు కలిగి ఉన్నట్లుగా దయచూపు. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెలుగుల పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా మీ విజ్ఞాపన ప్రార్థనగా నిలబడిన సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, నీతో సఖ్యపరిచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకులకు మా 14వ నియోజకవర్గమును మా జోసెఫ్ రాజరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసవంతును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం ఈ సమూహమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశ చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎందులో ఉన్న వీళ్ళ వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అక్కడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానంద పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా ఈ సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. అనుసరించి సాహసించు. ప్రభువా, అన్ని కీడులను రక్షించు. మా యూదులలో మాకు శాంతిని ప్రసాదించు. ఈ దయానుగ్రహమున పాపముల నుండి మాకు విముక్తులను చేసి అన్ని కలుపుల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షిస్తున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాము. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. నీ అపోస్తులతో రచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్థితి సభ యొక్క విశ్వాసమును వీక్షించు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు బతుకాలను మా ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపును. Oh,
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లలను, ఇదిగో లోక పాపములను పరిహరించుతాము. గొర్రెపిల్లకు ఉపయోగపడవలసిన అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు.
పరలోక విందు. దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. నిసరిపగా మరి నిసరి సని స పమ పని స నిసరిపగా మరి నిసరి సని స దని దని పా. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. దేవుడు మనందరి పట్ల కూడా ఉన్నతమైనటువంటి అనుగ్రహాలు కురిపించమని, అలాగే దీనులకు వారికి ప్రాప్తులు దయచిన ప్రార్థన చేద్దాం. విన్యాసం చేస్తున్న ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రకృతి కార్యక్రమం నీళ్ళ, క్రీస్తుని వచ్చిన కష్టమా, మంచి చేసువా, ఈ కార్యంలో లోపల మెడపారినట్లు దుష్టతుల చేతిలో దొరకకుండా నా మరణ సమయం ముందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ గుణంతో ముగింపులది కావాలన్న పరిపూర్ణ ఫలము గల ప్రార్థన. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవుని ప్రసాదముల చేత మరి ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు.
క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అభిషేకించబడినటువంటి గురువులు మనం మన సమాజంలో చాలా ప్రత్యేకమైన విధంగా చూస్తూ ఉంటాం. కారణం ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకున్నా, లేకపోతే మనము ఎవరైనా ప్రశ్నించిన సమాధానం ఏంటంటే, ప్రతి గురువు కూడా దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నిక చేయబడినటువంటి వాడు. బాబ్జీ గారి చరిత్ర మీరందరూ కూడా విన్నారు. ఆయన ఏ విధంగా దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడ్డాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి తన ప్రయాణం కొనసాగిందో మీ అందరి ముందు కూడా పెట్టాడు. అది దేవుడు తనకి ఇచ్చినటువంటి గొప్పమైనటువంటి అదృష్టం, బహుమానం. దానిలో భాగస్థులు కావడం మనం కూడా అదృష్టవంతులు. మన విచారణ నుంచి మరి అభిషేకించబడి దేవుని యొక్క సేవ చేయడానికి ఇతర దేశాలను వెళుతూ ఉన్నాడు. ఇదివరకు ఇతర దేశాల నుంచి మన దగ్గరకు వస్తే ఈరోజు మనం ఇలా ఉన్నాం. మన దగ్గర నుంచి మన బిడ్డలు ఇతర దేశాలకు వెళ్తే దానికి మించినటువంటి గొప్పనైనటువంటి విషయం మనకు ఉండదు. కాబట్టి బాబ్జీ ఫాదర్ గారికి దేవుడు అన్ని విధాలుగా కూడా సహాయపడాలని తను చెప్పాడు. తాను చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి అని. సామాన్యమైనటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు గొప్పమైనటువంటి కార్యాలు చేస్తాడు. చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఈరోజు మన కళ్ళ ముందు కూడా బాబ్జీ ఫాదర్ గారు కనబడుతున్నారు. కాబట్టి ఇంకొక విషయం ఆయన చెప్పాడు, ఏది ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటే మాత్రం దానికి మించినటువంటిది మన జీవితంలో ఇంకొకటి ఉండదు. కాబట్టి దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడాలి. తన జీవిత కాలం అంతా కూడా దేవుని కోసమే అర్పించుకోవాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి అభిషేకించబడినటువంటి గురువు యొక్క చేతుల నుంచి వచ్చేటటువంటి అనుగ్రహాలు చాలా గొప్పవి. మన కథోలిక సాంప్రదాయంలో అభిషేకించబడినటువంటి గురువు యొక్క చేతులు ముద్దాడటం తిరుసభ మనకి ఇస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. మరి ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు బాబ్జీ ఫాదర్ గారి యొక్క చేతులను అందరూ కూడా లైన్లో వచ్చి ముందు పెట్టుకుని ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళండి. చివరి ప్రార్థన, దాని తర్వాత చిన్న సన్మానం ఉంటుంది. ప్రతి వారం కంటే ఈ వారం కొంచెం టైం ఎక్కువైంది అని భావించకుండా అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా అమ్మగారు, తర్వాత ఆడవాళ్ళు వచ్చి ఫాదర్ గారి చేతులు ముందు పెట్టుకోండి. దాని తర్వాత మగవాళ్ళు వస్తారు, ఫాదర్ గారి నిలబడతారు. దయచేసి ఫ్రంట్ లైన్లో వచ్చి గబగబా ముందు పెట్టుకొని మరి ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాను. ఈ లోపల మన కోయిల బృందం అందరికి వచ్చినటువంటి పాటలు కొన్ని పాడండి. మీ ఆడవాళ్ళు రండి. అంటే
ఆలకించెదము. ఓ ప్రభువా, మా రక్షణ సహాయకుడు, ఆహారము బలపరచుతుంది. ఈ దివ్య సప్రసాద ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసం వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మకు మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో గురువులను సన్మానించడం, గౌరవించడం అనే బాధ్యత. ఈ సమయంలో గురువుగా అభిషేకించబడి అనేక విచారణలో తన యొక్క మొదటి కృతజ్ఞత దివ్య పూజా బలిని సమర్పించి మనల్ని ఆశీర్వదించి మన కోసం ప్రార్థించినటువంటి నూతన గురువులు ఫాదర్ బేల బాబుజీ గారిని ఈ సమయంలో మనందరం కూడా సన్మానించుకుందాం. ఫాదర్ గారిని ఈ పీఠం ఎదుర్కొచ్చి ఇప్పుడు మన ప్యారిష్ కౌన్సిల్ సభ్యులతో రత్న గారు వచ్చి ఫాదర్ గారిని పూర్ణమాతో షార్లతో సత్కరిస్తారని ప్యారిష్ కౌన్సిల్ సభ్యులు అందరూ మరిదల సభ్యులు చూడండి. మరిదల సభ్యులు ఎవరైనా ప్రత్యేకంగా ఫాదర్ సత్కరించాలంటే సభ్యులన్నీ కార్యక్రమంలో ఈనాడు మరి గురువుగా అభిషేకించబడినప్పుడు మొదలుకొని మరి ప్రథమ కృతజ్ఞత పూజా వరకు కూడా మనకి విచారణ గురువులు ఫాదర్ గంట ప్రవీణ్ గారు మరి ఫాదర్ గారి అన్ని కార్యక్రమాల్లో మరి ముందు నడిపించి చక్కగా జీవితంగా ఆశీర్వాదకరంగా ఘనంగా జరిగిన విధానం బట్టి మరి మన ఫాదర్ బాబ్జీ గారి యొక్క తల్లిదండ్రులు ప్రియల జాన్ గారు మరియు ఝాన్సీ గారు చేసి మన గురువులకు చేరే సత్కారాన్ని అందిస్తారని ఆశపడుతున్నారు. ప్రేమతో స్వీకరించాలని ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.
బాబ్జీ ఫాదర్ గారికి మనందరి తరఫున గట్టిగా చెప్పడానికి ఈ ఫిబ్రవరి నెల తర్వాత ఫాదర్ గారు మెక్సికో దేశానికి ప్రయాణమై వెళ్తున్నారు. ఇతర దేశాలలో మరి పరిస్థితులు మనకున్నటువంటి విధంగా ఉండవు. దానికి భిన్నంగా కాబట్టి ముఖ్యంగా భాష నేర్చుకోవాలి, ఆహార అలవాట్లు, అదేవిధంగా వెదర్ కూడా మనకు ఉన్నట్టు అట్లా అక్కడ ఉండదు. అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులే. ఫాదర్ గారు అక్కడికి వెళ్తున్నారు. తన సేవను కొనసాగించాలంటే మన ఎదురు ప్రార్థన ప్రతిరోజు ఫాదర్ గారికి అవసరం. ఫాదర్ గారు ఎక్కడున్నా ఆయన కోసం మనం ప్రార్థన చేద్దాం. ఫాదర్ గారు కూడా మన కోసం ప్రార్థించాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. Holy Spirit,